నేను చెప్పినట్లు మనకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 1552 స్థలాల పేర్లు ఉంటాయి. దమాస్కస్ అని, జెరూసలేం అని, బెత్లెహేము, నజరేతు, కానా, కపర్నౌము, గలిలే, సైప్రస్, రోము, దమాస్కస్, ఇలాంటి పేర్లు, పట్టణాల పేర్లు 1552. ఇవి ప్రస్తుతం మనకి జాగ్రఫికల్లీ 3 కాంటినెంట్స్లో వస్తాయి. 3 ఖండాల్లోన యూరోపు, నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఏషియా, ఈ 3ట్లోనూ మనకి వస్తాయి. ఫస్ట్ ఇటలీ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత టర్కీ, గ్రీసు, దెన్ పాత్మోసు, సైప్రస్, సెంట్రోని, రోడ్సు, దెన్ మొరేషియస్, దెన్ ట్యునీషియా, లిబియా, మొరాకో, దెన్ ఈజిప్టు, సూడాను, ఇథియోపియా, ఎరిట్రియా, ఇజ్రాయేలు, లెబనాను, సిరియా, జోర్డాను, ఇరాకు, సౌదీ అరేబియా, యెమెను, ఒమాను, కువైటు, ఖతారు, బహ్రెయిన్, యుఏఈ, అటు ఇరాన్. ఇవన్నీ కూడా బైబిల్ దేశాలు. ఇప్పుడు మనం మొట్టమొదట టచ్ చేసిన బైబిల్ దేశం బహ్రెయిన్. ఈ బహ్రెయిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, అబ్రహాము సారా చనిపోయిన తర్వాత కెతూరా అనే ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఈ కెతూరాకి 6 కొడుకులు. ఇప్పుడు అరబ్ దేశాలు అంటే డైరెక్ట్గా అబ్రహాం నుంచి పుట్టిన దేశాలు 22 దేశాలు, అరబ్ దేశాలు. ఈ 22 దేశాల్లోనూ మనం ఆదికాండం 16వ అధ్యాయంలోన సారా హాగర్ని హింస పెడుతుంది. ఎప్పుడైతే హాగరు ప్రెగ్నెంట్ అయిందో ఇది పెద్ద పోసు కొట్టగానే పిచ్చి తగిలేస్తుంది. అప్పుడు ఆ బెర్షెబా అరణ్యంలోనూ పారిపోయినప్పుడు దేవదూత కనబడి, గో బ్యాక్ టు సారా, ఇల్లు నీకు పుట్టబోయేవాడి పేరు ఇష్మాయేల్. యాక్చువల్గా మన బైబిల్లో 9 మంది పుట్టక ముందే దేవుడు వాళ్ళ పేర్లు అనౌన్స్ చేశాడు, వాళ్ళ భర్తని. అందులోన పేరుతో పిలిచినోడు ఈడే మొదటోడు. ఇష్మాయేల్ అంటే అరబిక్లోన, హీబ్రూలో కూడా ఇస్మ్ అంటే లిసన్, ఎల్ అంటే గాడ్, అంటే దేవుడు ఆలకిస్తాడు అన్నది వాడి పేరు. ఇష్మాయేల్ అంటే గాడ్ లిసన్స్. ఇప్పుడు ఇష్మాయేల్ ద్వారా 12 మంది రాజులు వస్తారంటారు, 12 కింగ్స్. ఈ సౌదీ, తర్వాత జోర్డాను, మొరాకో, ట్యునీషియా, లిబియా, ఈ దేశపు రాజులందరూ కూడా 12 మంది డైరెక్ట్గా ఇష్మాయేల్ నుంచి పుట్టినారు. మిగతా 10 మంది కెతూరా యొక్క 6 కొడుకులు సంతానం. ఈ బహ్రెయిన్ కెతూరా యొక్క కొడుకు. ఈ బహ్రెయిన్, ఉమాను, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉమాను ప్రతిసారి మన ల్యాండ్ ఇది ఉమాను ల్యాండ్ అయింది. ఆ ఉమాను పాత పేరు ఊజు. షేబా, క్వీన్ ఆఫ్ షేబా వచ్చింది కదా సొలొమోన్ చూడడానికి, ఆవి టైంలోన ఈ దేశం పేరు షేబా. క్వీన్ ఆఫ్ షీబా పేరు మన బైబిల్లో ఉండదు. ఒరిజినల్గా ఆవిడ పేరు అకీడా. ఆ క్వీన్ ఆఫ్ షీబా పేరు అకీడా. వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు, వాడి పేరు మెనాలిక్, కొడుకు పేరు. సొలొమోన్కి షీబాకి. అప్ టు 1975 వరకు ఇథియోపియాని పాలించిన సంతతి అంతా కూడా సొలొమోను, షేబాకు పుట్టిన సంతానమే. హెయిలీసి మరియం అని అతనే లాస్ట్ కింగ్. కమ్యూనిస్టులు షూట్ చేస్తారు. ఆ తర్వాతే కమ్యూనిస్ట్ రాజ్యం వచ్చింది తప్ప అక్కడ
3000 సంవత్సరాలు సొలొమోను దగ్గర నుంచి 1975 వరకు పాలించిందంట. ఈ మెనాలిక్ సంతానమే సొలొమోనుకి షీబాకి పుట్టినోడు. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఎడార్లు. ఎందుకు ఎడార్లు అయిపోయాయి తెలుసా? ఇదంతా కూడా ఒకప్పుడు పచ్చని గ్రీన్ గార్డెన్స్. దేవుడు ఆదాము అవ్వల్ని పుట్టించింది యూఫ్రటీసు నైల్, అంటే ఇరాక్ దగ్గర. అబ్రహాం నివసించింది యూరికి ఒక 15 కిలోమీటర్ల కిందన ఇరుడు అని ఉంటుంది. ఆ ఇరుడు అనే ప్రాంతంలోనే దేవుడు మట్టి చేత ఆదామం చేసింది. అక్కడ ఇరుడు. మా మదర్ మీరు చూడలేదు, మా అత్తగారు. వాళ్ళ అమ్మగారు జూదురాలు. ఆవిడ పుట్టింది అబ్రహాము యూరికిని ఈ ఏదేని తోటకి ఎక్కడైతే ఇడ్జో అక్కడే పుట్టింది ఆవిడ. అక్కడనే వాళ్ళ ఫాదర్ మిలిటరీ ఆఫీసర్ కమిలియన్. వీళ్ళ మదర్ని, మా మదర్ని వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అక్కడ. ఆయన చేసుకుని వాళ్ళందరూ ఇండియా వచ్చారు. పుట్టి పద్మిని, వాళ్ళ అమ్మ రాధాబాయిలు, సినిమా యాక్టర్, వీళ్ళందరూ ఇండియా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఏదేని తోట అంటే మనం ఏమనుకుంటామంటే బృందావన్ గార్డెనో, లండన్ హైడీ పార్కో, లేదంటే టైమ్ స్క్వేర్ గార్డెనో, చిన్న గార్డెన్ అనుకుంటాం. కాదండి, ఏదేని తోట 3 కాంటినెంట్స్. జూదుల చరిత్రకారు యోసఫాస్ ఏమంటే రాస్తాడు, దేవుడు ఏదేని తోట తడపడానికి ఎన్ని నదులు పుట్టించారు? 4 నదులు. ఒక తోటను తడపడానికి 4 నదులు కావాలంటే చిన్న తోట అయితే. ఆ 4 నదులు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయంటే టర్కీ నుంచి. 2 ఇరాన్లోకి వెళ్తాయి. ఒకటి ఇరాన్లోకి వెళ్తుంది, ఒకటి నైల్ నది అని చెప్తుంది. కారణం ఏంటంటే ప్రపంచానికి లాంగెస్ట్ నైలు 6619 కిలోమీటర్లు నైల్ నది. అది 10 దేశాల నుంచి పారుతుంది. అది ఒక్కనదే సౌత్ నుంచి నార్త్కి పారుతుంది. నైల్ ఒకటే. మనం రేపు రాత్రి నైల్ క్రూజ్ డిన్నర్కి వెళ్ళినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ మిగతా 2 నదుల్ని ఏ చిన్న పదవాడు తక్కువని చెప్పేస్తాడు. యూఫ్రటీస్, టిగ్రిస్. యాక్చువల్గా మనం దీంట్లో యూకే వెళ్ళాం అనుకో, ఎగ్జాక్ట్గా మోర్ దెన్ 1 అవర్ ఈ యూఫ్రటీస్ నైల్ మీదే వెళ్తుంటుంది ప్లెయిన్. ఈ మేఘాలు లేకపోతే క్లియర్గా కిందన 2 నదుల్ని చూడవచ్చు, యూఫ్రటీసు, నైలు. ఆ యూఫ్రటీసు నైల్ దగ్గరే ఇది ఈ ఆదాము అవ్వలు నివసించింది. నోవా షిప్ కట్టింది అక్కడే. ఫారా ఒక ప్లేస్ ఉంటుంది, ఫారా అని. ఆ ఫారా దగ్గరే నోవా నివసించి షిప్ కట్టింది అక్కడే. అది ఇప్పుడు ఆరారత్ పర్వతంలో ఉంటుంది, టర్కీలో. అది ఈ ప్రాంతం అంతా కూడా, ఇదంతా కూడా ఎడారైపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఏదేని తోటలోన ఆదాం పాపం చేసినప్పుడు 21 శాపాలకు జడ్జిమెంట్లు ఇచ్చారు. ఈ ప్రపంచానికి మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదేని తోట. ఈ లోకానికి మొదటి అనస్థెసిస్టు, మొట్టమొదటి డాక్టరు దేవుడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి, దాన్ని బట్టే సర్ సింప్సన్ క్లోరోఫామ్ కనుక్కుంది. దాన్ని బట్టే ఆ మాట సండే స్కూల్లో చదివి క్లోరోఫామ్ కనుక్కున్నాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేస్తున్నారు. ఈ లోకానికి మొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదేని తోటే. ఆదాము పక్కటెంకి తీసి ఎంపి చేశారు. ఇప్పుడు ఎక్కడ తెలుసండి లేడీస్కి జెంట్స్కి డిఫరెన్స్ ఎక్కడంటే, ఆదాముని దేవుడు దేంతో చేశాడు, కానీ అవ్వనే ఎముక, నా మాంసములో మాంసము, నా ఎముకల్లో ఎముక. అందుకే లేడీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సో ఇక్కడ ఈ ఏరియా అంతా దేవుడు ఏంటంటే చేస్తాడు. మొట్టమొదట ప్రపంచానికి ఓల్డ్ కోర్టు ఇప్పుడు హేగిలో ఉంటుంది, హాలండ్లోన. ప్రపంచానికి మొదటి కోర్టు ఏదైనా తోట. మీరు ఎప్పుడైనా లా కాలేజీకి వెళ్తే ఫస్ట్ డే ఒకటి లెసన్ చెప్తారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి, ముద్దాయికి అంటే అక్యూజ్డ్కి మాట్లాడే హక్కు ఇచ్చింది ఆదికాండం 3వ అధ్యాయం. ముద్దాయికి మాట్లాడే హక్కు. ఎలాగంటే ఆదాము ఏం పాపం చేశాడో దేవుడికి తెలుసు, హవ్వ ఏం పాపం చేసిందో దేవుడికి తెలుసు. అయినా దేవుడు ఆదాముని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఏంటి అని అడిగారు. అవ్వలకి ఆదాముకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? అవ్వలో గొప్పతనం స్ట్రైట్ ఫార్వర్డ్. ఎప్పుడైతే దేవుడు ఏం జరిగిందని అడిగినప్పుడు ఓపెన్గా చెప్పేస్తాడు. సాతాను నన్ను మోసపుచ్చింది, సో నేను తీసానని. అయితే ఆదాముని అడిగినప్పుడు ఆదాము ఏమంటాడు తెలుసా? నీవు నాకు ఇచ్చిన స్ట్రీట్ బాయ్, తప్పు మంద కాదు నీది, నీవు నాకు ఇచ్చిన స్ట్రీట్ అంటే తప్పు నీది అనగానే, అందుకే దేవుడు వడ్డించినప్పుడు జడ్జిమెంట్లు లూసిఫర్కి 8, లూసిఫర్తో ఈక్వల్గా ఆదాముకి 8. నీ వల్ల భూమి శపించబడుతుంది, చెమట కార్చి తింటావు. ఇలాగ 8 శాపాలు ఆదాం మీద, లూసిఫర్ మీద 8. అవ్వకు మట్టుకు 5. అసలు పండు తింది అవ్వ. 3 తగ్గిపోయి, ఎందుకంటే స్టడీ చెప్పింది సాతాను నన్ను మోసపుచ్చింది. సో ఇక్కడ 21 జడ్జిమెంట్లు దేవుడు ప్రొనౌన్స్ చేసింది. ప్రపంచంలోని ఏ కోర్టు అయినా జస్టిస్ సింబల్ ఏంటంటే ఒక బైల్డ్ ఫోల్డెడ్ లేడీకి బ్యాలెన్స్ పట్టుకొని ఉంటుంది, కానీ చేతిలో ఉన్న ఒక కత్తి ఇలాగ మీదకి పాయింట్అవుట్ చేసి ఉంటుంది. అయితే ప్రపంచంలో ఒకే ఒక ఏరియాలోన ఆ కత్తి కిందకు ఉంటుంది. వరల్డ్ కోర్టు హేగ్లోన, హాలండ్లోన ఎంట్రన్స్లోన పెద్ద మొరాలు ఉంటుంది. ఈ బ్లైండ్ ఫోల్డెడ్ లేడీ బ్యాలెన్స్ పట్టుకొని కత్తి ఇలా కింద ఉంటుంది. ఆ కిందన బైబిల్ ఓపెన్ చేసి నిర్గమ కాండము 20వ అధ్యాయం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో లాకి బేసు వంటి బలి. ఇప్పుడు ఏరియా అంతా పెట్రోల్, ప్రపంచం యొక్క 2/3 ఆఫ్ ద పెట్రోల్ ఇప్పుడు ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఏదైనా తోట. ఈ ఏరియా అంతా ఏదైనా తోట. పెట్రోల్ ఎలాగంటే తయారవుతుంది, గ్రీన్ గార్డెన్స్ భూమిలోకి వెళ్ళిపోయి ఆ ఫాసిల్సే పెట్రోల్. సో ఇదంతా డిజర్ట్ అవ్వడానికి కారణం ఏదైనా తోట మొత్తం అంతా లోనికి వెళ్ళిపోయి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ ఫాసిల్స్ 2/3 ఆఫ్ ద ఆయిల్ వెల్త్ ఈ ప్రాంతాల్లో ఉండడానికి కారణం అది. సో మనం టచ్ చేసిన మొదటి బైబిల్ కంట్రీ ఈ బెహ్రెను, కెతూరా యొక్క సంతానం.